ఓకే సార్, థ్యాంక్ యూ. ఓకే. డే 2, మార్నింగ్ న్యూట్రిషన్, ఇంపార్టెన్స్ ఆఫ్ ప్రోటీన్ అండ్ ఫైబర్ ఇన్ మార్నింగ్ న్యూట్రిషన్. అసలు ప్రోటీన్, ఫైబర్ మార్నింగ్ న్యూట్రిషన్ లో మనం తీసుకోవాల్సిన అవసరం ఏముంది అంటే, వీఆర్ మేడ్ ఆఫ్ ప్రోటీన్. ఇఫ్ దెర్ ఇస్ నో ప్రోటీన్, దెర్ ఇస్ నో యూ. అంటే మనం మనిషి అంటేనే ప్రోటీన్. మనిషి లోపల ఉండే గ్లాండ్స్ అన్ని ప్రోటీన్ నేచర్. ప్రోటీన్ కనుక లేకపోతే ఒక రకంగా చెప్పాలంటే మనిషి అనేవాడు లేడని చెప్పొచ్చు. ఈ రోజుల్లో ఇంత ఇంపార్టెంట్ అయిన ప్రోటీన్ ని చాలా మంది మిస్ అవుతున్నారు ప్రతిరోజు అని చెప్పుకోవచ్చు. ఒక సర్వే చేశారు 1260 మంది తోటి. అందులో వెజిటేరియన్స్ 48% ఉన్నారు, నాన్ వెజిటేరియన్స్ 59% ఉన్నారు. వీళ్ళల్లో 75% వాళ్ళకు ప్రోటీన్ రిక్వైర్మెంట్ ఎంత ఉంది అనేది వాళ్ళకి తెలియదు. తర్వాత 88% వాళ్ళ యొక్క ప్రోటీన్ ప్రతిరోజు తీసుకోవాల్సిన దానికంటే తక్కువ తీసుకుంటున్నారు అని తెలిసింది అన్నట్టు ఆ సర్వేలో. ఇండియాలోన సిటీస్ లో దాదాపుగా 73% ఇండియన్ పాపులేషన్ ఈ ప్రోటీన్ అనేది తక్కువగా తీసుకుంటున్నారు అని ఈ సర్వే చెప్తోంది. డిఫరెంట్ డిఫరెంట్ స్టేట్స్ లో మనం సర్వే చేసినప్పుడు. అసలు ఈ ప్రోటీన్స్ అంటే ఏంటివి అంటే సింపుల్. ఈ ప్రోటీన్ ఇస్ ద కాంబినేషన్ ఆఫ్ పెప్టైడ్స్. పెప్టైడ్ లో ఏమున్నాయంటే అమైనో యాసిడ్స్. అంటే మనం ప్రతిరోజు తీసుకునే దాంట్లో అమైనో యాసిడ్స్ ఉన్నాయా లేవా అనేది చూసుకోవాలి. మనం ఏ ఫుడ్ తీసుకున్నా అది మన మౌత్ లో నుంచి ఇంటెస్టైన్స్ వరకు, స్టమక్ లోకి వెళ్ళి, స్టమక్ లో నుంచి ఇంటెస్టైన్స్ లోకి వెళ్ళి, ఇంటెస్టైన్స్ లో నుంచి బ్లడ్ లోకి వెళ్తుంది. ఆ బ్లడ్ లో నుంచి సెల్స్ లోకి వెళ్తుంది. ఇది ప్రాసెస్. మనం ఏ ఫుడ్ తీసుకున్నా అది మనం నోట్లో నమిలిన తర్వాత అది పెప్టైడ్స్ గా, ఆ తర్వాత అమైనో యాసిడ్స్ గా డైజెషన్ అయ్యి అమైనో యాసిడ్స్ బ్లడ్ లోకి వెళ్తాయి. అమైనో యాసిడ్స్ రెండు రకాలు ఉంటాయి: ఎసెన్షియల్ అమైనో యాసిడ్స్, నాన్ ఎసెన్షియల్ అమైనో యాసిడ్స్. ఎసెన్షియల్ అమైనో యాసిడ్స్ అంటే ఇది బాడీ తను తయారు చేసుకోలేదు మనం తీసుకునే ఫుడ్ తో. డెఫినెట్ గా ఈ అమైనో యాసిడ్స్ ని మనం బయట బయట ఫుడ్ నుంచి తీసుకోవాల్సిందే. బాడీ తను సొంతంగా డెవలప్ చేసుకోలేదు. నాన్ ఎసెన్షియల్ అమైనో యాసిడ్స్ ఇవి ఇవి బాడీ తన సొంతంగా తయారు చేసుకోగలదు. కాబట్టి 9 ఎసెన్షియల్ అమైనో యాసిడ్స్ ఏంటి అనేది ఇక్కడ మనం లిస్ట్ లో మనం చూడొచ్చు. అసలు ప్రోటీన్ అనేది ఎందుకు అవసరం మన శరీరంలోన? అది ఏం పనికి ఉపయోగపడుతుంది అని అంటే, మన మజిల్ ని బిల్డ్ చేసుకోవడానికి ఉపయోగపడుతుంది, ఇమ్యూన్ సిస్టమ్ స్ట్రెంత్ అవ్వడానికి ఉపయోగపడుతుంది, డైజెస్టివ్ సిస్టమ్ బాగా పనిచేయాలన్నా ప్రోటీన్ అవసరం. తర్వాత మాలిక్యూల్స్ అన్ని స్ట్రాంగ్ గా ఒకదానికొకటి కరెక్ట్ బాండింగ్ లో ఉండాలన్నా ప్రోటీన్ అవసరం. డిఎన్ఏ, ఆర్ఎన్ఏ తన యొక్క పనులన్నీ కరెక్ట్ గా చేయాలి అంటే ప్రోటీన్ అవసరం. ఆ తర్వాత మనం రాత్రి పడుకున్నప్పుడు ట్రిలియన్స్ ఆఫ్ సెల్స్ అంటే కోటాను కోట్ల కణాలు అవి రిపేర్ చేసుకోవడానికి, తర్వాత గ్రో అవ్వడానికి, చాలా చనిపోతూ ఉంటాయి, చాలా పుడుతూ ఉంటాయి. ఆ కొత్త పుట్టడానికి హెల్దీ సెల్స్, హెల్దీ సెల్స్ మళ్ళీ పుట్టాలి, తయారు చేయాలి అంటే ప్రోటీన్ అవసరం. ఆ తర్వాత హార్మోన్స్ అన్ని కరెక్ట్ గా బ్యాలెన్స్డ్ గా బాడీలో ఉండాలి అని అంటే ప్రోటీన్ అవసరం. ఆల్ గ్లాండ్స్ ఆర్ ప్రోటీన్ ఇన్ నేచర్. పిట్యూటరీ గ్లాండ్, థైరాయిడ్ గ్లాండ్, ప్యాంక్రియాస్, ఇలా గ్లాండ్స్ చాలా ఉంటాయి. ఆ గ్లాండ్స్ అన్ని కూడా ప్రోటీన్ నేచర్. ప్రతిరోజు కరెక్ట్ గా హార్మోన్స్ ప్రొడ్యూస్ చేయాలంటే ప్రోటీన్ ఈజ్ ఎసెన్షియల్. ఓకే. తర్వాత ఒక మనిషికి చాలా అందాన్ని ఇచ్చేది హెయిర్. ఆ హెయిర్ మంచి హెల్దీగా ఉండాలి, ఆ చనిపోయేంత వరకు కూడా హెల్దీగా ఉండి హెల్దీ ఏజింగ్ లో హెయిర్ అనేది జర్నీ చేయాలి అని అంటే ప్రోటీన్ అవసరం ఉన్నది. ఇన్ని ఉన్నాయి ప్రోటీన్ అంటే. మరి ప్రతిరోజు ఎంత ప్రోటీన్ తీసుకోవాలి అంటే,
ఇది డిఫరెంట్ డిఫరెంట్ పర్సన్స్ మీద డిపెండ్ అయి ఉంటుంది అన్నమాట. వాళ్ళు ఏం పని చేస్తున్నారు అనే దాని మీద డిపెండ్ అయి ఉంటుంది. ఎంత క్వాలిటీ ప్రోటీన్ తీసుకుంటున్నాం అనే దాని మీద డిపెండ్ అయి ఉంటుంది. ఇక చూడండి, ప్రోటీన్ రిక్వైర్మెంట్ మనం చూస్తే మామూలుగా జనరల్ గా ఉండే వాళ్ళకి ఒక రోజుకి 1 kg బాడీ వెయిట్ కి 0.8 గ్రామ్ ప్రోటీన్ అవసరం. అదే అథ్లెటిక్స్ చేసే వాళ్ళకి 1.1 నుంచి 1.4 గ్రామ్స్ అవసరం. ఓకే, ప్రోటీన్ యొక్క చాలా ఇంపార్టెన్స్ ఏంటిది అనేది మరి ఒకసారి మనం చూస్తే, ఈ నెగిటివ్ ప్రోటీన్ ని బ్యాలెన్స్ చేయడానికి మనకు ప్రోటీన్ అవసరం. అదేవిధంగా మెటబాలిక్ రేట్ కి 15 to 30% ఇంప్రూవ్ చేయాలంటే ప్రోటీన్ అవసరం. నెక్స్ట్ ఎనర్జీ సస్టైన్డ్ గా రిలీజ్ అవ్వాలంటే కూడా ప్రోటీన్ అవసరం. మనం చూస్తూ ఉంటాం, మార్నింగ్ మన కడుపు నిండా టిఫిన్ తిని వెళ్ళినప్పటికీ కూడా ఇంతకు ముందు 11 o'clockకే మనకు ఆకలి అవుతుంది, స్ట్రెంగ్త్ ఉండదు, ఒక టీ తాగాలనిపిస్తుంది. ఇది ఎందుకు అనంటే, మార్నింగ్ తీసుకున్న మీ బ్రేక్ఫాస్ట్ లోన ప్రోటీన్ అనేది చాలా చాలా తక్కువగా ఉంది, less than 5% ఉంది. ఇది మార్నింగ్ ఎందుకు తీసుకోవాలి, ఈవినింగ్ తీసుకోవచ్చు కదా అనంటే, డెఫినెట్ గా మార్నింగే తీసుకోవాలి. ఎందుకంటే మన బాడీ నైట్ అంతా రెస్ట్ తీసుకున్న తర్వాత అన్ని గ్లాండ్స్, అన్ని సెల్స్ మార్నింగ్ చాలా ఈగర్ గా వెయిట్ చేస్తూ ఉంటాయి. అప్పుడైతేనే కరెక్ట్ గా మన బాడీ మనం తీసుకున్న ఫుడ్ ని అబ్జర్వ్ చేసుకోగలదు. అంతేకాకుండా మన ఈ రోజుల్లో చాలా ప్రధానమైన సమస్య ఏంటిదనంటే ఓవర్ వెయిట్. ఎక్కువ మంది ఓవర్ వెయిట్ తోటి బాధపడుతున్నారు, కొంతమంది అండర్ వెయిట్ తోటి బాధపడుతున్నారు. ఓవర్ వెయిట్ ఏమో వాళ్ళేమో ఎక్కువగా తినేస్తున్నారు, అండర్ వెయిట్ వాళ్ళు తక్కువగా తింటున్నారు. ఆ తిన్నది కూడా బాడీ అబ్జర్వ్ చేసుకోవట్లేదు, ఆ స్ట్రెంగ్త్ ఉండట్లేదు. ఈ రెండింటికి కూడా కారణం ప్రోటీన్ మీద సరైన అవగాహన లేకపోవడమే. నెక్స్ట్ మూడవది బెనిఫిట్ మెంటల్ హెల్త్, అంటే సైకలాజికల్ గా హెల్దీగా ఉండడం. ఈ సైకలాజికల్ గా హెల్దీగా ఉండాలి అని అంటే మన బ్రెయిన్ పాజిటివ్ హార్మోన్స్ రిలీజ్ చేయాల్సి ఉంటుంది. ఆ పాజిటివ్ హార్మోన్స్ అంటే డోపమైన్, ఎండార్ఫిన్, ఇటువంటి హార్మోన్స్ రిలీజ్ చేయాలి అని అంటే దానికి ప్రోటీన్ అవసరం. అదేవిధంగా ఆ ప్రోటీన్ సంబంధించి మనం తీసుకోవాల్సిన జాగ్రత్త ఏంటిదని అంటే, ఏ టైంలో తీసుకుంటున్నావు, ఎంత క్వాలిటీ ఉన్న ప్రోటీన్ తీసుకుంటున్నావు, రోజులో స్టెప్ బై స్టెప్ తీసుకుంటున్నావా లేకుంటే ఒకేసారి తీసుకుంటున్నావా. తర్వాత నాలుగో విషయము, అసలు నీకు ఎంత అవసరం ఒక రోజుకి, నువ్వు ఎంత తీసుకుంటున్నావు, ఇంకా బ్యాలెన్స్ ఎంత ఉంది, గ్యాప్ ఎంత ఉంది అనే దాని మీద ఎప్పుడన్నా ఆలోచించారా? నేను చాలా మంది ఇంతకు ముందు, నాకు కూడా దీని మీద అవగాహన ఉండేది కాదు. నేను మంచి హెల్దీ ఫుడ్ తీసుకుంటున్నా కదా, మొలకెత్తిన విత్తనాలు తింటున్నాను, ఇంకా ఫ్రూట్స్ తింటున్నాను, మంచి వెజిటబుల్స్ తింటున్నాను, కాబట్టి నాకు ప్రోటీన్ అంతా ఉంటుంది అని అనుకునేవాడిని. అలా అనుకుంటున్న టైంలో ఒక హెల్త్ ఇష్యూ వచ్చింది. హెల్త్ ఇష్యూ వచ్చినప్పుడు హెల్త్ ఇష్యూ వచ్చింది, అది తగ్గట్లేదు. అప్పుడు నాకు డౌట్ వచ్చింది, నేను ఇంత హెల్దీ ఫుడ్ తీసుకుంటే, ప్రోటీన్ అంతా అందుతూ ఉంటే నేను తీసుకుంటున్న ఫుడ్ లో, మరి ఎందుకు ఈ ప్రాబ్లం వచ్చింది అని ఆలోచి న్యూట్రిషన్ మాస్టర్స్ నాకు పరిచయం అయ్యారు. ఆ తర్వాత వాళ్ళు నాకు ఈ ఎడ్యుకేషన్ అంతా ఇచ్చారు. ఎంత అవసరం, ఎంత తీసుకుంటున్నావు, ఇంకా ఎంత గ్యాప్, ఆ గ్యాప్ కోసం ఏం చేస్తున్నావు. ఈ 4 ప్రశ్నలు నా జీవితాన్ని చాలా ప్రభావితం చేశాయి. ఈ కాల్లో ఉన్న వాళ్ళు మీరు కూడా, మీరు నిన్న తిన్న టిఫిన్ లో ఎంత ప్రోటీన్ వచ్చింది, లంచ్ లో ఎంత వచ్చింది, డిన్నర్ లో ఎంత వచ్చింది అని ఎప్పుడన్నా ఆలోచించారా? దాదాపుగా ఆలోచించి ఉండకపోయిండొచ్చు, కొంతమంది ఆలోచించిండొచ్చు. హవెవర్ ఏదేమైనప్పటికీ కూడా అసలు ప్రోటీన్ అనేది దేంట్లో ఉంది, మరి ఇదంతా బాగానే ఉంది. ఈ ప్రోటీన్ దేంట్లో నుంచి వస్తుంది మనకి? చాలా మంది అనుకుంటున్నట్టుగా ఫ్రూట్స్ తింటే ప్రోటీన్ రాదు. ఓకే, అసలు దేంట్లో ఉంది అని అంటే మనకు
కందిపప్పు, పెసరపప్పు, చిక్కుడు గింజలు, మినప్పప్పు, చికెన్, మటన్, మిల్క్ వీటిలో ఉంది. వీటిని దాదాపుగా చాలా వరకు నెగ్లెక్ట్ చేసి ఉంటాం కదా. 1 కేజీ చికెన్ లో 23 to 26 గ్రామ్ ప్రోటీన్ ఉంటుంది. కందిపప్పులో 23 to 25 గ్రామ్స్ ఉంటుంది. మినపప్పులో 24 to 27 గ్రామ్స్ ఉంటుంది. చికెన్ లో 100 గ్రామ్స్. ఇవన్నీ న్యూట్రిషన్ వాల్యూస్ ఈ విధంగా ఉంటాయి. మనం ఏదో 4 పీసులు చికెన్ తిని నాకు ప్రోటీన్ మొత్తం వచ్చింది అని అనుకుంటే, అంటే ఇప్పుడు 80 kgs ఉన్నారనుకోండి, ఆనండ్ అండ్ యావరేజ్ గా 70 గ్రామ్స్ కావాలి అప్రాక్సిమేట్ గా. మీకు 70 గ్రామ్స్ అవసరం అయితే 70 గ్రామ్స్ మీకు రావాలి అని అంటే దాదాపుగా మీరు 750 గ్రామ్స్ తినాలి చికెన్. అది కూడా ప్రతిరోజు తినాలి. అలా ప్రతిరోజు ఎంతమంది తింటున్నారు? ఎంతమంది? మనకి 70 గ్రామ్స్ ప్రోటీన్ కావాలంటే 300 గ్రామ్స్ గ్రౌండ్ నట్స్ తినాలి. అలా తీసుకుంటున్నారా ప్రతిరోజు? అయితే మరి దీన్ని ఎలా ప్లాన్ చేసుకోవాలి? మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ ని ఇప్పుడు మీకు అర్థమైంటుంది. ఈ ప్రోటీన్ అంతా కూడా న్యూట్రిషన్ మన మార్నింగ్ అనేది చాలా ఇంపార్టెంట్. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ లో తీసుకోవాలి. మరి ఆ మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ తీసుకోవాలంటే ఏ విధంగా ప్లాన్ చేసుకోవాలి అంటే, మార్నింగ్ మీ బ్రేక్ఫాస్ట్ లో గ్రీన్ పీస్ ఉండేటట్టుగా చూసుకోవాలి. అంటే బఠానీలు, తర్వాత సోయా ఉప్మా, అదే విధంగా పెసరట్టు అంటే పెసరపప్పు తోటి దోశ చేసుకోవడం. చాలా మంది బియ్యం పిండితో దోశ, ఆ తర్వాత పాలిష్డ్ మైదా తోటి చపాతి, పాలిష్డ్ మైదా తోటి పూరి, లెమన్ రైస్ పాలిష్డ్ రైసే, పులిహోర, చిత్రాన్నము, ఇవన్నీ కూడా పాలిష్డ్ రైస్ తోటి తింటుంటారు కదా. ఇడ్లీ, మ్యాగీ, పాస్తా, ఇవన్నీ కూడా పాలిష్డ్ గోధుమ గాని పాలిష్డ్ రైస్ తో గాని చేసింటారు. వాటిలో ప్రోటీన్ ఆల్మోస్ట్ జీరో అని చెప్పుకోవచ్చు. ఇవి మాకు అర్థమైన తర్వాత మా డైట్ ని మేము చాలా మార్చుకున్నాం. కాల్లో ఉన్న వాళ్ళు కూడా మీ యొక్క బ్రేక్ఫాస్ట్ ని ఎలా ప్లాన్ చేసుకోవాలనేది మిమ్మల్ని ఇన్వైట్ చేసిన వాళ్ళని మీరు కన్సల్ట్ అయితే వాళ్ళు డైట్ చార్ట్ ఇస్తారు. ఓకే. మరి ఈ రిచ్ ప్రోటీన్ ఈ యొక్క నేచర్ లో ఏ దాంట్లో ఉంది అని మనం చూసుకుంటే సాయ్ ప్రోటీన్ లో సాయ్లో ఉంది. ఈ సోయాబీన్స్, ఎందుకు ఈ సోయాబీన్స్ లో ఎక్కువగా ఉంది, అది ఏ విధంగా ఉపయోగపడుతుంది రికమెండ్ చేస్తున్నాం అని అంటే, దాంట్లో కంప్లీట్ గా ప్రోటీన్ ఎక్కువ ఉంటుంది. రెండోది డైజెస్టిబిలిటీ బాగా అవుతుంది. తర్వాత లాక్టోస్ ఫ్రీ ఉంటుంది, అంటే షుగర్ కంటెంట్ ఎక్కువగా ఉండదు. సాచురేటెడ్ ఫ్యాట్, తర్వాత కొలెస్ట్రాల్ చాలా చాలా తక్కువగా ఉంటాయి. ఓకే. సాయ్ ప్రోటీన్ మీద కొన్ని మిత్స్ ఉన్నాయి ప్రజల్లో. ఇది రిప్రొడక్టివ్ హార్మోన్స్ ఇబ్బంది చేస్తుందని, అంటే పిల్లలు పుట్టే విషయంలో ఇది హార్మ్ చేస్తుందని కొందరు అనుకుంటున్నారు. అది సైంటిఫిక్ గా నిజం కాదు. తర్వాత తొందరగా పుబర్టీ వచ్చేటట్టుగా చేస్తుంది అనే మిత్ ఉంది. తొందరగా టీనేజ్కి వచ్చేస్తారు పిల్లలు అనేది ఒక మిత్ ఉంది. దీనికి కూడా సైంటిఫిక్ బేస్ ఏం లేదు. తర్వాత నా చాలా ఎక్కువ మంది ప్రజల్లో ఉండేది ఏంటంటే థైరాయిడ్ గ్లాండ్ సరిగా పనిచేయదు అని అంటున్నారు. థైరాయిడ్ గ్రంథి యాక్చువల్ గా థైరాయిడ్ గ్రంథి హెల్దీగా పనిచేయాలంటే ప్రోటీన్ అవసరం. అలర్జీస్ వస్తాయి అనే మిత్ ఉంది. అది కూడా మిత్తే, దానికి సైంటిఫిక్ ఆధారాలు ఏమీ లేవు. అలర్జీస్ ఇంకా పోతాయి ట్రూత్ ఏంటంటే, ఎందుకంటే ఇమ్యూన్ సిస్టమ్ స్ట్రెంత్ అవుతుంది కాబట్టి అలర్జీస్ క్యూర్ అవుతాయి. ఇది ఎవరు తీసుకోవాలి ప్రోటీన్ అంటే, ప్రతి ఒక్కరు తీసుకోవాలి. ప్రతి ఒక్కరు కూడా తీసుకోవాలి. తర్వాత ఫైబర్, రెండో న్యూట్రియం. ఫైబర్ అంటే ఏంటిదంటే పీచు పదార్థం. ఇది దేనికి ఉపయోగపడుతుంది అని అంటే, స్టమక్ హెల్త్, డైజెస్టివ్ హెల్త్ బాగా, డైజెషన్ బాగా అవ్వాలి అని అంటే ఫైబర్ అనేది చాలా అవసరం. ఫైబర్ లో రెండు ఉంటాయి, సాల్యుబుల్ ఫైబర్, ఇన్సాల్యుబుల్ ఫైబర్ అని ఉంటుంది.
సాల్యుబుల్ ఫైబర్ అంటే ఇది వాటర్ లో డైజెషన్ అయిపోతుంది. ఇన్సాల్యుబుల్ ఫైబర్ అంటే ఇది వాటర్ లో డైజెషన్ కాదు. ఈ రోజుల్లో ఇన్ని సమస్యలకు రావడానికి ప్రధానమైన కారణాల్లో ఒకటి గట్ హెల్త్ సరిగా లేకపోవడం. అంటే మన మౌత్ దగ్గర నుంచి స్టమక్ అండ్ ఇంటెస్టైన్స్, లార్జ్ ఇంటెస్టైన్, స్మాల్ ఇంటెస్టైన్ అండ్ ఎగ్జిట్, ఈ హెల్త్ అనేది సరిగా, గట్ హెల్త్ సరిగా లేకపోవడం వల్ల చాలా ఇష్యూస్ వస్తున్నాయి. ఈ గట్ హెల్త్ ఎందుకు ప్రాబ్లం వస్తుంది అని అంటే, రోజు తీసుకునే ఫుడ్ లో ఫైబర్, ఆర్డీఏ, ఇండియన్ గవర్నమెంట్ ఇచ్చిన ఆర్డీఏ ప్రకారం తీసుకోకపోవడమే. ఈ ఫైబర్ ని ఎప్పుడు తీసుకోవాలి అనేది ఏం చెప్తున్నానంటే, ఇది మార్నింగే మనం తీసుకోవాలి. ఇది కూడా అప్పుడైతేనే కరెక్ట్ గా బాడీ తను చేయాల్సిన పని అంతా కరెక్ట్ గా వర్క్ చేసుకుంటుంది. అంతేకాకుండా గ్లూకోజ్ లెవెల్స్ ను కూడా ఇది బాగా రెగ్యులేట్ చేస్తుంది. అందుకే ఈ మధ్యలో ఒక యాడ్ కూడా మీరు చూసింటారు, డయాబెటీస్ పేషెంట్ ఇందులో షుగర్ ఉందా అని అంటే, షుగర్ ఒకటేగా చూడాల్సింది, ఫైబర్ ఉందా అని చూడాలి అని చెప్తున్నారు అన్నమాట. ఫైబర్ ని ఎలా పెంచుకోవాలి మన ఫుడ్ లో అని అంటే, వీటిని చూసుకోవాలి. బీన్స్, ఓకే, ఫిగ్స్, స్ట్రాబెర్రీస్, ఓకే, ఇలా వీటిని మనం యాడ్ చేసుకోవాలి. ఇక మనం రీజనల్ దానికి చూసుకుంటే, బీరకాయ, సొరకాయ, పొట్లకాయ, చిక్కుడుకాయ, వీటిని ఎక్కువగా ప్రిఫర్ చేయాలి. ఇది ఎంత తీసుకున్నప్పటికీ కూడా మనకు ఒక రోజులో నియర్లీ 30 గ్రామ్స్ ఫైబర్ అవసరమైంది. మీరు ఎంత ప్లాన్ చేసుకున్నా, నేను కొంతమందిని అసెస్మెంట్ చేశాను, ఇంతకు ముందు నేను తీసుకునే ఫుడ్ ని కూడా అసెస్ చేసుకున్నాను, మొత్తం కలుపుకున్నా కూడా 5 గ్రామ్ కంటే ఎక్కువ వెళ్ళట్లేదు. అంటే ఇంకా 25 గ్రామ్స్ గ్యాప్ ఉంది. వాటిని ఫిల్ చేసుకోవడం కోసం బ్రిడ్జ్ ఎలా చేసుకుంటారు మీరు మామూలుగా? ఏం తీసుకుంటారు? మాక్సిమం మీరు మహా అయితే ఒక పావు కేజీ కర్రీ తినగలుగుతారు, అంతకుమించి తినగలుగుతారా? తినలేదు. సో వీ నీడ్ టు బ్రిడ్జ్ దట్ గ్యాప్ ఆఫ్ న్యూట్రిషన్. దానికోసమే సొల్యూషన్ గా వీ స్ట్రాంగ్లీ రికమెండెడ్ న్యూట్రిలైట్, ఫైబర్ అండ్ ప్రోబయాటిక్స్ అండ్ ప్రోటీన్. ఈ ప్రోటీన్ మీరు ఎంతన్నా ప్లాన్ చేసుకోండి, మాక్సిమం 10 గ్రామ్స్, 10 to 15 గ్రామ్స్ కంటే ఎక్కువ ప్రోటీన్ వెళ్ళదు. మీరు ఎప్పుడన్నా ఆలోచించారా ఎంత ఫైబర్ తీసుకుంటున్నా నేను, ఎంత అవసరమో, నేను ఎంత తీసుకుంటున్నాను, ఇంకా గ్యాప్ ఎంత అని ఎప్పుడన్నా ఆలోచించారా? ఎవరైనా చెప్పగలుగుతారా నిన్న మీరు తీసుకున్న మార్నింగ్ బ్రేక్ఫాస్ట్, డిన్నర్ అండ్ లంచ్ లో ఎంత ఫైబర్ వెళ్ళింది అని చెప్పగలుగుతారా, ఎన్ని గ్రామ్స్ వెళ్ళింది అని? ఎప్పుడు మీరు అంత ఆలోచించకపోయిండొచ్చు కదా. ఎస్, ఒకప్పుడు నేను కూడా అలా ఆలోచించలేదు, కానీ ఇప్పుడు ఇదంతా నాలెడ్జ్ వచ్చింది కాబట్టి నేను ప్రతిరోజు ప్రోటీన్ తీసుకుంటాను, ప్రతిరోజు ఫైబర్ యాడ్ చేసుకుంటాను. అంతకుముందు నాకు కాన్స్టిపేషన్ ప్రాబ్లం ఉండేది, బ్యాక్ పెయిన్ ప్రాబ్లం ఉండేది. ఆ రెండు కూడా వీటిని యాడ్ చేసుకోవడం వల్ల, డైట్ చార్ట్ ఫాలో అవడం వల్ల, న్యూట్రిషన్ మాస్టర్ గైడెన్స్ లో వెళ్ళడం వల్ల ఐఎమ్ వెరీ వెరీ హ్యాపీ. రీసెంట్ గా నేను ఒక వీడియో పోస్ట్ చేస్తే యూట్యూబ్ లో, హ్యాపీయెస్ట్ మ్యాన్ ఆన్ అర్త్ అని, టోటల్ 7 పేజెస్ లో చూస్తే 3 పేర్లు కనిపిస్తున్నాయి. ఈ ప్రపంచంలో హ్యాపీగా ఉండే వాళ్ళు సంబంధించిన ఇన్ఫర్మేషన్ చూస్తే, ఒకరు ఆస్ట్రేలియాలో ఉండే ఎడ్డిజా అనే అతను, రెండోది ఇండియాలో ఉండే శివానంద, స్వామి శివానంద అనే ఆయన, మూడోది ఫ్రాన్స్ లో ఉండే మాథ్యూ రిచర్డ్ అనే అతను, నాలుగో వ్యక్తి నారాయణ స్వామి. నా వీడియోనే మీకు వస్తుంది, కావాలంటే మీరు చూసుకోవచ్చు. గూగుల్లో హ్యాపీయెస్ట్ మ్యాన్ ఇన్ ఇండియా అని కొట్టండి, మీరు 7th పేజ్ వరకు చూస్తూ వెళ్తే ఎవరెవరి పేర్లు ఉన్నాయనేది చూసుకోండి, మీకు ఎగ్జాక్ట్ గా ఇవే పేర్లు ఉంటాయి. అంటే మనిషి అంత హ్యాపీగా, నేను ఒకప్పుడు చాలా హెల్త్ విషయాల్లో చాలా సఫర్ అయ్యేవారు, ఎప్పుడు ఏదో ప్రాబ్లం ఉండేది, టీత్ ప్రాబ్లము, మోషన్ ప్రాబ్లమ్, పైల్స్, వీక్నెస్, స్ట్రెస్, యాంగ్జైటీ, ఇవన్నీ ఉండేవి.
ఇప్పుడైతే ఆ థ్యాంక్ గాడ్ అని చెప్పుకోవచ్చు ఈ ఆపర్చునిటీ ఇవ్వడం. అది దేవుడే కనుక ఈ ఆపర్చునిటీ ఇవ్వకపోతే ఎన్ని లక్షలు ఖర్చు అయిపోయేటివో, ఎంత డిప్రెషన్ లో ఉండేవాళ్ళమో అని అనిపిస్తుంది నాకు. సో ఐఎమ్ లివింగ్ వెరీ వెరీ హ్యాపీ అండ్ హెల్దీ విత్ ఆల్ దీస్ రిసోర్సెస్, థ్యాంక్స్ టు అవర్ కోచెస్ అండ్ మెంటర్స్ అండ్ దిస్ అసోసియేషన్, పాజిటివ్ ఫ్రెండ్స్. ఈ మార్నింగ్ మిరాకిల్ లో ఉండే ఫ్రెండ్స్ అందరూ కూడా పాజిటివ్ ఎక్కువగా ఉంటుంది. దాదాపుగా ఎక్కువగా పాజిటివ్ ఇక్కడ ఉంటుంది అన్నమాట. సో ఇటువంటి హ్యాపీ అండ్ హెల్దీ లైఫ్ మీకు కూడా కావాలంటే ఈ అసోసియేషన్ లో యూఆర్ వెల్కమ్. అండ్ ఐ విష్ యూ మీరు 100 సంవత్సరాల వరకు మీరు మీ పిల్లలతోటి హ్యాపీగా సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నా. రిటైర్మెంట్ వరకు బీపీ షుగర్ లేకుండా, ఆపరేషన్ల జోలికి వెళ్లకుండా సంతోషంగా ఉండాలి. రిటైర్ అయిన తర్వాత మీ మనవళ్ళు మనవరాళ్ళతో వాళ్ళతో పాటు మీరు కూడా మోకాలు నొప్పులు లేకుండా పరిగెడుతూ హాయిగా ఆడుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. థ్యాంక్ యూ వెరీ మచ్ అండ్ బ్యాక్ టు హోస్ట్ మేడం. థ్యాంక్ యూ నారాయణ స్వామి గారు, చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేశారు. అసలు ప్రోటీన్ అంటే ఏంటి, అందులో ఎసెన్షియల్, అసలు ప్రోటీన్ మనం తీసుకున్న తర్వాత అది ఏ విధంగా కన్వర్ట్ అవుతుంది, అమైనో యాసిడ్స్ అంటే ఏంటి, పెప్టైడ్స్ ఏంటి, ఎసెన్షియల్ అమైనో యాసిడ్స్ ఏంటి, నాన్ ఎసెన్షియల్ అమైనో యాసిడ్స్ ఏంటి, ఆ ప్రోటీన్ అనేటువంటిది మన బాడీలో ఏ విధంగా పనిచేస్తుంది, మన శరీరంలో ఉన్నటువంటి ఎక్స్టర్నల్ ఆర్గాన్స్, ఇంటర్నల్ ఆర్గాన్స్ కూడా ప్రోటీన్ తో తయారవుతాయని చెప్పడము, మన కణజాలాలు చనిపోతూనే ఉంటాయి, కొత్త కణాలు ఉత్పత్తి అవ్వాలన్నా కానీ మనకు తప్పకుండా ప్రోటీనే కావాలనేటువంటి పాయింట్ చెప్పడము, దాంతో పాటు మనం తీసుకునే ఆహారంలో ప్రోటీన్ ఎప్పుడు తీసుకోవాలి, ఎంత పరిమాణంలో తీసుకోవాలి, సెడెంటరీలో ఉన్నటువంటి వాళ్ళు ఎంత తీసుకోవాలి, ఎక్సర్సైజ్ చేసేవాళ్ళు, తర్వాత బ్యాడ్మింటన్ ఆడేవాళ్ళు ఎంతెంత పరిమాణంలో ప్రోటీన్ పర్ డే తీసుకోవాలి అనేటువంటి పాయింట్ కూడా చక్కగా ఎక్స్ప్లెయిన్ చేశారు. అయితే మనం తీసుకునే ఆహారంలో నేను ఎంత తీసుకున్నారనే పాయింట్ అడిగితే నాకు కేవలం మన న్యూట్రిలైట్ ఆల్ ప్లాంట్ ప్రోటీన్ ఒక్కటి గుర్తున్నది నాకు, వేరేదేం గుర్తులేదు నా డైట్ లో తీసుకున్నది. తర్వాత అన్ని ప్రోటీన్స్ తీసుకున్నప్పుడు అన్ని ఎసెన్షియల్ అమైనో యాసిడ్స్ అనేటువంటివి మనం తీసుకునే వెజ్ లో ఎంత ఉంటుంది, నాన్ వెజ్ లో ఎలా ఉంటుంది అనేటువంటిది చెప్పడము, మనం తీసుకునేటువంటి న్యూట్రిలైట్ ప్రోటీన్ లో ఏముంటుంది, పీడికా స్కోర్ ఎంత ఉంటుంది, డైజెషన్ ఎలా అవుతుంది అనేటువంటి పాయింట్స్ అన్ని 1 by 1 చక్కగా ఎక్స్ప్లెయిన్ చేశారు. మనం తీసుకున్న డైట్ లో మనం ప్రోటీన్ ప్లాన్ చేసుకొని తీసుకోవాలి ఒక పాయింట్, ఇంకోటి బయో అవైలబిలిటీ ఎంత ఉంటుంది అనేటువంటిది కూడా మీరు చక్కగా ఎక్స్ప్లెయిన్ చేశారు. నిజంగానే మనం తీసుకున్నాము అంటే తీసుకున్నాం అనుకుంటాం, కానీ అసలు ఎంత తీసుకుంటున్నాము, మనం తిన్నది మన బాడీకి ఎంత అందుతుంది అనేటువంటి పాయింట్ ని మనం దృష్టి పెట్టాము. తర్వాత ఇంకొక పాయింట్ నాకు నాకు గుర్తున్న పాయింట్ ఏంటంటే, మనము ప్రోటీన్ తీసుకునేటప్పుడు ఆ డైట్ లో వెంటనే మనము కాప్స్ సంబంధించింది ముందు గబగబా తినేస్తాం అనమాట. అలాంటివి తినకుండా ప్రోటీనే ముందు తీసుకున్నట్లయితే సెటైటీగా ఉంచుతుంది, తర్వాత క్రేవింగ్స్ రాకుండా ఉంచుతుంది. ఇది కూడా మరి మనం ప్రొద్దున్నే తీసుకోవాలి, మార్నింగ్ సెషన్ తీసుకోవడం తోటి మనకు ఊరికే క్రేవింగ్స్ రావు, మన వర్క్ మనం చేసుకుంటాము, హ్యాపీగా ఉంటాము, తిండి మీద దృష్టి పడదు అనేది ఒకటి తెలుసుకోవడం జరిగింది. నేను కూడా నా లైఫ్ లో నేను ఇంప్లిమెంట్ చేసుకుంటున్నాను కాబట్టి ఈ పాయింట్స్ అన్ని చెప్పగలుగుతున్నా నేను. ఇంకోటి ఏంటంటే, నాకు రంజాన్ నెలలో చెయ్యి కాలడం జరిగింది. అది మా బాబు అన్నాడు, తొందరగా క్యూర్ కాదే అమ్మా, నువ్వు రిటైర్డ్ అయిపోయినావు, ఏజ్ ఉంది కదా ఎట్లా అన్నాడు. అయితే నేను ఈ ప్రోటీన్ తీసుకోవడం తోటి నేనే ఎగ్జాంపుల్ ఉన్నాను. వెంటనే 15 రోజుల లోపలనే కొత్త సెల్స్ తయారైపోయి యాక్టివ్ అయిపోయింది. మా బాబు వచ్చి చూసి ఎంత చక్కగా అయిపోయింది ఏంటి మమ్మ అన్నాడు. చూడు అని ఆల్ ప్లాంట్ ప్రోటీన్ పౌడర్ చూపెట్టాను. ఇది టేస్ట్ లేదు అంటావు కదరా, ఒకసారి చూసుకో, టేస్ట్ ముఖ్యం కాదు, షుగర్స్ ఉంటే ఆరోగ్యానికి మంచిది కాదని మా వానికి ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. ఈ మధ్య మా పాప ఏదైనా తింటే నాకు చెప్పట్లేదు, వాళ్ళ పప్పాకి చెప్తుంది. ఈ విషయం మమ్మకి చెప్పొద్దు అంటుంది. ఈ కథలు చేస్తుందని డబ్బులు పంపడం మానేశాను. మా పాప ఈ ఇచ్చినటువంటి ప్రోటీన్ తెప్పించుకొని ఆర్డర్ చేసి తిను అని అంటే ఈ రకంగా చేస్తున్నారంటే, మన ఇంట్లోనే మన పిల్లల్ని సరిగ్గా చేసుకోవడానికి ఇంకా కొంత టైం పడుతుంది అనేటువంటిది కూడా నాకు అర్థమైపోయింది. మన నారాయణ స్వామి గారు ప్రోటీన్ తో పాటు ఫైబర్ యొక్క ప్రాముఖ్యత చెప్పడం జరిగింది. ఫైబర్ ఏ విధంగా మన బాడీకి ఉపయోగపడుతుంది, పీచు పదార్థము, దాని ద్వారా మన శరీరం లోపల ఇన్సులిన్ లెవెల్స్ సస్టైనబిలిటీగా ఉండడానికి ఉపయోగపడుతుంది అనే పాయింట్ ఒకటి నేను గ్రహించాను ఇక్కడ. ఫైబర్ తీసుకున్నప్పుడు మనకు కూడా ఫైబర్ అనేటువంటిది మన
ఆంబేలో లభిస్తుంది కాబట్టి ఆ ఫైబర్ అనేది చాలా ముఖ్యమైనది. వీటితో పాటు ప్రోబయోటిక్ కూడా చాలా అవసరం మనకి. ఎందుకంటే మన గట్ హెల్త్ అనేది సరిగ్గా ఉండాలి అంటే మైక్రోబయోమ్ అనేటువంటిది గుడ్ బ్యాక్టీరియా మన స్టమక్ లో, మన డైజెస్టివ్ సిస్టమ్ లో ఉంటే మనకు అది ఎంతో ఉపయోగపడుతుంది. కాన్స్టిపేషన్ కూడా పోతుంది వీటితో. మా సార్ అంటారు చక్కగా, మంత్ ఎండింగ్ వస్తుంటే, ఏంటి మరి ఫైబర్ ఆర్డర్ చేసావా లేదా, అదేదో కాన్స్టిపేషన్ లేకుండా ఉంది కదా, ఆర్డర్ చేయి కదా నువ్వు వెంటనే అంటారు తను. తర్వాత తనకి ఇది లంగ్స్ ప్రాబ్లం ఉంది కాబట్టి ఇదేదో ఆర్డర్ చేయాలి కదా, దాని పేరు గుర్తుండదు తనకి. వసాకా ముల్లెటి సురాత్ అనేది గుర్తుండదు కదా, ఆర్డర్ చేయి అంటారు అనమాట తను. అంటే ఇంట్లో ఒక్క క్యాండిడేట్ ను మాత్రం నేను ఇంప్రూవ్ చేయగలిగాను ఇంత ట్రైనింగ్లు తీసుకుంటూ, అదొక్కటి నాకు తెలిసింది అనేటువంటిది నాకు బాగా నచ్చింది. ఎందుకంటే ఈ నాలెడ్జ్ లేకపోతే, అవేర్నెస్ లేకపోతే మన హెల్త్ ను మనం కాపాడుకోలేము. మొన్న నేను ఎక్కడికో ఆఫీస్ కి వెళ్ళడం జరిగింది. ఆఫీస్ వాళ్ళందరూ చూసి, మేడం మీరు సేమ్ యాక్టివ్ ఉన్నారు మేడం, సేమ్ ఉన్నారు మేడం అని చెప్పడం అనమాట. వాళ్ళందరూ అంటున్నారు, వర్క్ అంతా మీ మీద వేసుకొని చేసేవాళ్ళు, మేము చేయకపోతే మమ్మల్ని తిట్టేవాళ్ళు మీరు, అట్లాంటి వ్యక్తి మాకు ఇంకా లైఫ్ లో దొరకదు మేడం అని చెప్పడం జరిగింది. మేము సరదాగా కూడా ఉండేవాళ్ళం మేడం ఆఫీస్ లో, మీరు బాస్ లాగా అసలు చూడలేదు మీరు మాతోటి అని 100 సార్లు చెప్తున్నారు వాళ్ళు. అది అయింది అయిపోయింది, ఇప్పుడు ఆ సబ్జెక్ట్ నాకు గుర్తులేదు, కానీ హెల్త్ గురించి చెప్పాలనుకుంటున్నా మీకు అని చెప్పి అందరూ వచ్చి కూర్చుంటే ఒక ½ కంటే ఎక్కువ మీకు బోర్ కొట్టకుండా హెల్త్ గురించి చెప్తా అని చెప్పడం జరిగింది అనమాట. వాళ్ళందరూ చాలా ఇంట్రెస్టింగ్ గా విన్నారు. అయితే మరి మేము ఇంకా తిండి తినకుండా ఇదే తీసుకోవాలా మేడం అని ఒక అతను జోక్ కూడా చేశాడు, ప్రవీణ్ అనేసి జేఓ. నేను విని మళ్ళీ ఊరుకున్నాను నేను. కాబట్టి హెల్దీగా యాక్టివ్ గా ఉండాలి, ఇమ్యూనిటీ పవర్ ను మన బాడీలో, యాంటీ ఆక్సిడెంట్స్ మన బాడీలో ఉండాలి అంటే, ఫ్రీ రాడికల్స్ రాకుండా ఉండాలి అంటే తప్పకుండా మనం డైట్ తో పాటు వీటినంతా యాడ్ చేసుకుని మనం హెల్దీగా ఉండాలి అనేటువంటిది నేను ఒక అవగాహనకు రావడం జరిగింది. దీంతో పాటు మా పిల్లలకు కూడా అన్ని తెప్పిస్తున్నాను. ఆ ఆల్ ప్లాంట్ ప్రోటీన్ పౌడర్ అవన్నీ న్యూట్రియంట్స్ తెప్పిస్తా ఉంటే, మొన్న వెళ్ళినప్పుడు వాళ్ళు వాడకుండా అలాగే ఉంచిండ్రు. కాకపోతే సోప్స్, పేస్ట్లు ఇవన్నీ వాడుతున్నారు, అసలైంది వాడట్లేదని నాకు అర్థమైంది. కాబట్టి మా బాబుకు ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది. నేనేమైనా మాట్లాడుతుంటే మా బాబు బోర్ వచ్చినట్టు ఫీల్ అవుతున్నాడు. అరే ఈ బోర్ లాగా చేయకు, ఫ్యూచర్ లో నీకు లైఫ్ లో ఉపయోగపడేది దీనికంటే ఏది లేదు, ప్రివెన్షన్ ఇస్ బెటర్ దెన్ క్యూర్ అని చెప్పడం జరిగింది. ఎందుకంటే లైఫ్ స్టైల్ డిజార్డర్స్ అనేటువంటివి చాలా వస్తున్నాయి కాబట్టి వాటిని రానివ్వకుండా మనం ఉండాలి అంటే ఇది మెయిన్ ఇంపార్టెంట్. ఇంత చక్కటి క్లాస్ తీసుకున్న నారాయణ స్వామి గారికి నేను మనస్ఫూర్తిగా థ్యాంక్స్ చెప్తున్నాను. 6:58 అవుతుంది. నెక్స్ట్ బిజినెస్ సెషన్ ని తీసుకోవడం కోసం నేను ది గ్రేట్ లీడర్ అనేటువంటి రామ్మోహన్ గారిని నేను ఇన్వైట్ చేస్తున్నాను. వెల్కమ్ అండి. యా, థ్యాంక్ యూ మేడం. చాలా ఎక్సలెంట్ గా ఈరోజు మనకు హెల్త్ సెషన్ కండక్ట్ చేయడం జరిగింది. సో దాంట్లో ప్రోటీన్, ఫైబర్ గురించి, వాటి ఇంపార్టెన్స్ ఏంటి, సో ఎంత తీసుకోవాలి అనేది సార్ నారాయణ స్వామి సార్ చాలా చాలా ఎక్స్ట్రాడినరీగా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. సో అందరూ మిస్ అవుతున్నది, ఆ ప్రోటీన్, ఫైబర్ జనరల్గా తీసుకుంటుంటాం అనుకుంటారు కానీ చాలా మంది మిస్ అవుతూ ఉంటారు. సో అది డైలీలో మనకు ఎంత తీసుకోవాలనో తెలుసుకొని దాని ప్రకారం మనం తీసుకుంటే కనుక, ఇందాక మేడం చెప్పినట్టు, సో ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దాన్ సో క్యూర్. సో మనకు ముందుగానే ఎటువంటి ఆరోగ్యపు కొన్ని కానీ అలవాటుకుంటే కనుక ఎటువంటి డిసీజెస్ రాకుండా మనం జాగ్రత్తగా చూసుకోగలం. థ్యాంక్ యూ మేడం. సో నెక్స్ట్ బిజినెస్ పాయింట్ ఆఫ్ వ్యూ వస్తే కనుక, సో మనకు 5th నుంచి మన మెంటర్ ప్రసాద్ సార్ చెప్పారు. సో మధ్యాహ్నం 2 o'clock హెల్త్ సెషన్ కండక్ట్ చేస్తున్నారు. సో దానికి మనము క్లయింట్స్ని ఇన్వైట్ చేసుకోవడం అనేది ఇప్పుడు వెరీ వెరీ ఇంపార్టెంట్. సో దానికి ఇన్వైట్ చేసుకోవడానికి, సో మనం వాట్సాప్ స్టేటస్లో ఆ పోస్టర్ను పెట్టుకోవడము. సో పోస్టర్ను పెట్టుకున్న తర్వాత ఎవరైనా కానీ రియాక్ట్ అయితే కనుక, సో ఇక్కడ ఏం చేస్తున్నారు, సో ఏంటి అని అడిగితే కనుక మనం చెప్పాల్సింది, సో మీకు మీ కుటుంబానికి జీవితాంతం ఆరోగ్యంగా ఉండడానికి సహాయపడే ఇన్ఫర్మేషన్ను ఈ వెల్నెస్ కమ్యూనిటీ ఇస్తుంది. సో దాన్ని కానీ యూటిలైజ్ చేసుకోవడం వల్ల మీరు జీవితాంతం ఆరోగ్యంగా ఉండగలుగుతారు